గత కొన్ని వారాలుగా మనము మత్తయి శుభవార్తలో రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటున్నాము. 12వ అధ్యాయము 11వ అధ్యాయం అయిపోయింది ఇక్కడ, రైట్. 12వ అధ్యాయము మొదటి 8 వచనాలేమో ఒక భాగం ఉంటుంది. తర్వాత 9వ వచనం నుండి 13వ వచనం వరకు మరొక భాగం, 2 భాగాలు ఉంటాయి. 12వ అధ్యాయంలో మొదటి 8 వచనాలు ఒక భాగం, 9వ వచనం నుండి 13వ వచనం వరకు మరి ఒక భాగం. ఈ 2 భాగాలు కూడా, అంటే ఈ 2 సందర్భాలు కూడా ఒక్కరోజే జరిగాయి. ఈ 2 సందర్భాలు ఒక్కరోజే జరిగాయి. అదే రోజు అంటే విశ్రాంతి దినమందు జరిగాయి. పాత నిబంధన ప్రకారంగా విశ్రాంతి దినము అనేది దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి, మానవుడు దేవునితో ఒక్కరోజైనా సహవాసం చేయాలని దేవుడు ఏం చేశాడు అంటే ఒకరోజు ఆయన నియమించాడు. దానినే విశ్రాంతి దినము అన్నారు. విశ్రాంతి దినము పాత నిబంధన ప్రకారంగా 7th డే అంటే ఇంగ్లీష్లో అంటారు సబాత్ డే, అదే శనివారం. ఏ రోజు అది? విశ్రాంతి దినము శనివారం. ఈ శనివారం ఒక్కరోజు అంటే ఒక్కరోజైనా మానవుడు నాతో సహవాసం కలిగి ఉండాలి అని దేవుడు అది ఇచ్చాడు. కానీ కొత్త నిబంధనలో ఒక్కరోజు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మన దేహాన్నే ఆలయంగా చేసుకొని ఆయన మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి ప్రతి దినం కూడా మనం దేవునితో, ప్రతి గడియలో కూడా దేవునితో సహవాసాన్ని కలిగి ఉండాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. పాత నిబంధనలోనేమో వారానికి ఒక్కసారి, కానీ కొత్త నిబంధనలో ప్రతి నిమిషం కూడా, ప్రతి గడియ కూడా దేవునితో మనం సహవాసం చేయాలి అని దేవుడు నిర్ణయించాడు. అయితే ఈ విశ్రాంతి దినము ఈ రోజున దేవుడు దాన్ని ఏ రీతిగా ఆచరించాలో కొన్ని రూల్స్ దేవుడు ఇచ్చాడు, కొన్ని నియమ నిబంధనలు దేవుడు ఇచ్చాడు. బైబిల్ ఎక్కడ కూడా విశ్రాంతి దినాలను నన్ను ఆరాధించండి అని ఆజ్ఞ లేదు. మీకు అర్థమవుతుందా? ఆరాధించండి అని ఆజ్ఞ లేదు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి అని చెప్పాడు. ఆచరించడం వేరు, ఆరాధించడము వేరు. సో అది రోజు ఏ రోజైనా అది విశ్రాంతి దినమా, శనివారమా, ఆదివారమా, దాని గురించి మీకు తర్వాత చెప్తాను. ఎందుకంటే ఆరాధన అనేది రోజును బట్టి కాదు. కొత్త నిబంధనలో ప్రభువు చెప్పాడు సమరయ స్త్రీతో. ఎందుకంటే ఆమె అడిగింది, ప్రభువా మరి మీరేమో యెరూషలేములో కొండ మీద ఆరాధన చేస్తారు యూదులు, మేమేమో కొండ కింద సమరయ పట్టణంలో ఆరాధన చేస్తాము. 2 మందిరాలు ఉన్నాయి, అక్కడ ఒక మందిరం, ఇక్కడ ఒక మందిరం. మాకేమో ధర్మశాస్త్రంలో 5 పుస్తకాలే ఉన్నాయి, మీకేమో పూర్తి ధర్మశాస్త్రం పాత నిబంధన పుస్తకాలన్నీ కూడా ఉన్నాయి. మరి ఇంతకీ మీ ఆరాధన గొప్పదా, మా ఆరాధన గొప్పదా అని సమరయ స్త్రీ ప్రభువుని అడిగితే ప్రభు ఏం చెప్పాడు అంటే, అమ్మ, ఆరాధన అనేది స్థలాన్ని బట్టి ఉండదు, ఆరాధన అనేది మందిరాన్ని బట్టి ఉండదు. ఆరాధన అది గుండెకి సంబంధించింది, హృదయానికి సంబంధించింది. కాబట్టి దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కాబట్టి ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలి అని ఆ సందర్భంలో యోహాను శుభవార్త 4:24లో సమరయ స్త్రీతో ప్రభు చెప్పాడు. కాబట్టి ఆరాధన అనేది అది స్థలం మీద ఆధారపడదు, స్థలాన్ని బట్టి కాదు, అది హృదయానికి సంబంధించింది అని ప్రభు స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. అదెందుకు చెప్పాను అంటే, స్థలానికి మాత్రమే కాదు, అది దినానికి కూడా సంబంధించింది కాదు. మరి మనం ఆదివారమే కూడుకోవాలా, సోమవారం కూడుకుంటే పరలోకం పోవం అంటే కూడుకోవచ్చు. ఎందుకంటే దినానికి రోజుకి సంబంధం లేదు. ఆరాధన అనేది అది గుండెకు, హృదయానికి సంబంధించింది. అలా అయితే మిగతా కొన్ని కంట్రీస్లో, అంటే ముస్లిం కంట్రీస్ ఉంటాయి కదా, ముస్లిం దేశాల్లో వారికి శుక్రవారం పబ్లిక్ హాలిడే ఉంటుంది. శుక్రవారం కూడుకుంటారు వారందరూ. తెలుసా మీకు? అక్కడ ఆరాధనలు ఏ రోజు జరుగుతాయంటే, అమ్మా, ఆదివారం కాదు, శుక్రవారం జరుగుతాయి. శుక్రవారం మళ్ళా కూర్చొని వారు ప్రభువుని ఆరాధన చేస్తారు. మరి వారందరూ నరకానికి పోతారా? కాబట్టి దేవుడు దినాన్ని కాదు ఆయన చూసేది. ఆయన ఏం చూస్తాడు అంటే హృదయాన్ని. ఏ హృదయంతో ఆయన ఆరాధన చేస్తున్నామో అది చూస్తాడు. మరి ఆదివారం మనం ఎందుకు కూడుకుంటున్నామంటే యేసుక్రీస్తు వారు తిరిగి లేచినటువంటి రోజు, పునరుత్థానుడైనటువంటి రోజు. కాబట్టి దానికి గుర్తుగా మొదటి శతాబ్దంలో సంఘమందరూ కూడా ఆదివారం కూడుకున్నారు. కాబట్టి
పౌలు గారు కూడా సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ ఆదివారం మీరు కూడుకున్నప్పుడు పోగైన చందా కానుకలు ఏవైతే ఉన్నాయో నేను వచ్చినప్పుడు దాన్ని కలెక్ట్ చేసుకుంటాను, మీ దగ్గర ఉంచండి నేను వచ్చే వరకు అని ఉత్తరాన్ని రాస్తూ ఆదివారం అని మెన్షన్ చేశాడు. కాబట్టి మొదటి శతాబ్దంలో సంఘం ఆదివారం కూడుకున్నారు కాబట్టి సంఘముగా యేసయ్య పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆదివారం కూడుకుంటూ ఉన్నాం. అంటే దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మన ప్రసంగం ఉంటుంది కాబట్టి అది మీకు చెప్తున్నాను. విశ్రాంతి దినాన్ని యూదులు ఎంతగా వారు ఆచరిస్తారో, ఆచరించలేదని యేసయ్యను ఏం చేయబోయారో ఈ అధ్యాయంలో స్పష్టంగా వ్రాయబడింది. కంక్లూజన్ మీకు ఇస్తాను ముందే, అంటే ఆ వచనాల్లో ఏం రాయబడిందో. విశ్రాంతి దినాన్ని యేసయ్య ఆచరించలేదని ఆయన చంపాలి అనుకున్నారు. మీకు అర్థమవుతుందా? యేసయ్య విశ్రాంతి దినాన్ని ఆచరించలేదని చంపాలనుకున్నారు. ఏం ఆచరించలేదు, ఏం తప్పు చేశాడు ఆయన అంటే, ఒకటి, శిష్యులందరూ కూడా ఆ పొలంలో పండినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు వారందరూ కూడా కోసుకొని తిన్నారు విశ్రాంతి దినమందు, ఆకలి తీర్చుకున్నారట, అది తప్పు అన్నారు యూదులు. రెండవది, విశ్రాంతి దినమందు ఎండిపైన చేయగలిగిన వాడు, అంటే ఊచ చేయగలిగిన వాడు యేసయ్య దగ్గరకు వస్తే ఆ వ్యక్తిని యేసయ్య బాగు చేశాడు. బాగు చేస్తే ఆనందపడాల్సింది పోయి వీళ్ళందరూ కూడా ఏమనుకున్నారు అంటే, నువ్వు విశ్రాంతి దినమందు బాగు చేశావు అంటే విశ్రాంతి దినాన్ని నువ్వు ఆచరించడం లేదు, నువ్వు మీరావు కాబట్టి నువ్వు బ్రతకడానికి అర్హుడు కాదు అని చెప్పేసి యేసయ్యను చంపడానికి ప్రయత్నం చేశారు. అది ఈ రెండు సందర్భాల్లో జరిగింది. ఒకసారి మన వాక్య భాగంలోనికి వెళ్దాం. 12వ అధ్యాయంలో మొదటి వచనముల నుండి కొన్ని వచనాలు మనం చదువుకుంటే అక్కడ రాయబడిన మాట, ఆ కాలమందు విశ్రాంతి దినమున పంట చేలలోబడి వెళ్ళుచు ఉండగా ఆయన శిష్యులు ఆయనతో పాటు ఉన్నారు. వారు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో నీ శిష్యులు దొంగతనం చేస్తున్నారు, దొంగతనంగా వేరే వాళ్ళ పొలంలో తింటున్నారు అనలేదు. అన్నారా అక్కడ? అనలేదు. వారి గురంతా ఒకటే, ఏంటది? విశ్రాంతి దినమున చెయ్యకూడనది నీ శిష్యులు చేయుచున్నారు. అంటే ఏం చేయకూడదు అంటే, ఆ రోజు పంట కొయ్యకూడదు, పండిన పంటలో కోసి ఆ రోజు ఆ పని చేయకూడదు కాబట్టి విశ్రాంతి దినాన్ని మీరుతున్నారు అన్నారు. మరి ఇప్పుడు దొంగతనం కూడా తప్పు కదా అంటే, ఇక్కడ శిష్యులు చేసింది తప్పు కాదు. ధర్మశాస్త్ర ప్రకారంగా జాగ్రత్తగా వినాలి. ధర్మశాస్త్ర ప్రకారంగా నియమం ఏమిటంటే, ఆ రోజుల్లో బాటసారులు ఎవరైనా ఉన్నారనుకోండి, అంటే ఇప్పుడు కార్లు ఉన్నాయి, సైకిళ్ళు ఉన్నాయి, బండ్లు ఇవన్నీ కూడా ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో సైకిళ్ళు కూడా లేవు, కాలినడకన వెళ్ళేవాళ్ళు. కాబట్టి కాలినడకన బాటసారులు ఎవరైనా వెళ్తున్నప్పుడు ఆకలి కొన్నారనుకోండి, ఆకలి కొన్నప్పుడు వాడు కడుపు నిండా ఆ పొలంలో పండినటువంటిది ఏదైతే ఉందో, ఉదాహరణకు మొక్కజొన్న కావచ్చు, లేదా జొన్న కంకులు కావచ్చు, ఏదైతే వాడు కడుపు నింపుకోవడానికి కడుపు నిండా తినవచ్చు, కానీ బుట్ట తెచ్చుకొని బుట్ట నింపుకోవడం కానీ ఒడి నింపుకోవడం కానీ అది చేయకూడదు. అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆకలి కొనినటువంటి బాటసారి ఏం చేయవచ్చు అంటే, రోడ్డు పక్కన ఉన్నటువంటి ఆ పొలములో పండినటువంటి పంటను ఆ వ్యక్తి తినవచ్చు. ఇది ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞ. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగా శిష్యులు చేసింది తప్ప ఒప్ప? మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది, దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్ర ప్రకారంగా శిష్యులు అక్కడ చేసింది తప్ప ఒప్ప? ఒప్పే. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆకలైన వాడు ఏం చేయొచ్చు? ఆ పొలం ఆయనది కాకపోయినా, ఇప్పుడు ఏమాకండి మళ్ళీ మా అయ్యగారు చెప్పాడని, ఇప్పుడు కాదు, ధర్మశాస్త్ర కాలంలో, ఆ కాలంలో ప్రభు నియమం, అది చట్టం ఏమిటాయంటే, బాటసారికి అట్లా వదిలేయాలి మీరు, వాడికి ఆకలైనప్పుడు ఆ ఆకలి తీర్చుకోవచ్చు, కానీ ఒడిలో కానీ బుట్టలో కానీ వేసుకొని పోవడానికి వీలు లేదు. అది నియమం, దేవుడు పెట్టిన నియమం. ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగా శిష్యులు కూడా యేసయ్యతో పాటు పొలంలో పడి వెళ్తున్నారండి. యేసయ్య తినలేదు, కానీ ఆయన శిష్యులు ఏం చేశారు అంటే, ఆ పనలు కోసుకొని ఆకలైనందున వారు తిన్నారు. అది తప్పు కాదు. కాబట్టి వీళ్ళు కూడా నీ శిష్యులు దొంగతనం చేశారు తిన్నారని అనలా. కానీ వాళ్ళు ఏమి అక్కడ వాళ్ళు పాయింట్అవుట్ చేశారంటే, విశ్రాంతి దినమందు కోయకూడదు, ఆకలి తట్ట జావాలే తప్ప విశ్రాంతి దినమందు కోయకూడదు. అన్నం తినొద్దని బైబిల్ ఎక్కడ చెప్పలే యేసయ్య. అసలు ఎక్కడైనా ధర్మశాస్త్ర ప్రకారంగా విశ్రాంతి దినమందు మీరు భోజనం చేయొద్దని ప్రభు ఎక్కడ కూడా చెప్పలేదు. ఈ పరిసయ్యులు ఎలాంటి వాళ్ళయ్యా అంటే,
ఈ ధర్మశాస్త్ర ప్రకారములో ఇవ్వబడినటువంటి ఆజ్ఞల కంటే ఎక్కువ భారాలు ఈ ప్రజల మీద మోపారండి. ఎన్ని భారాలు మోపారంటే మీకు చెప్తాను. విశ్రాంతి దినమందు బరువులు మోయొద్దు అన్నాడు దేవుడు. ఏం మోయొద్దు అన్నాడు? బరువులు మోయొద్దు అన్నాడు. ఎన్ని కేజీలు అనేది చెప్పలా, బరువులు మోయొద్దు అన్నాడు. వీళ్ళు ఎంతగా ప్రజల మీద భారం మోపారు అంటే, ఇదిగో మీ కాలు కొన్న చెప్పులో ఇన్ని గ్రాములే ఉండాలి, అర్థమైందా, ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు అని అన్ని నియమాలు తెచ్చారు ఈ పరిసయ్యులు శాస్త్రంలో. ఇంకా మీకు అర్థం కావాలంటే చేతుకు పెట్టుకున్న వాచి కూడా ఒక 50-100 గ్రాముల కంటే ఎక్కువ ఉండకూడదు అంటే వాళ్ళు ఇన్ని నియమాలు తెచ్చారు. ప్రభువు చెప్పలేదు ఇంత బరువు అని. అయితే ఈ పరిసయ్యులు శాస్త్రంలో అలాంటి నియమాలు ఈ ప్రజల మీద తీసుకొచ్చారండి. అయితే ఈ విశ్రాంతి దినం అనేది ఏదైతే ఉందో, యేసుక్రీస్తు ఏం చెప్పదలుచుకున్నాడు అంటే, నేను విశ్రాంతి దినము కంటే గొప్పవాణ్ణి అని ఆయన చెప్పదలుచుకున్నాడు. ఆమె ఏం చెప్పండి గట్టిగా. అమ్మ మీకు అర్థమవుతుందా? నేను విశ్రాంతి దినం కంటే గొప్పవాణ్ణి. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, విశ్రాంతి దినం గొప్పదా, మనుషుడు గొప్పవాడా? విశ్రాంతి దినమా? రైట్. ఇంకో ప్రశ్న అడుగుతాను, మనిషి ముందు చేయబడ్డా, విశ్రాంతి దినం ముందు చేయబడిందా? విశ్రాంతి దినం ఎప్పుడు వచ్చిందంటే మనిషి 6వ రోజు చేయబడ్డాడు. ఆ తర్వాత 7th డే 7వ రోజు అది దేవునికి విశ్రాంతి దినం. అంటే ఆ రోజు ఆయన ఏ పని చేయలేదు. ఇంకో ప్రశ్న అడుగుతాను, మనిషి కొరకు విశ్రాంతి దినం చేయబడిందా, విశ్రాంతి దినం కొరకు మనిషి చేయబడ్డా? నా ప్రశ్న అర్థమైందా మీకు? మనిషి కోసం విశ్రాంతి దినాన్ని దేవుడు చేశాడా, లేకపోతే విశ్రాంతి దినం చేయాలి కాబట్టి మనిషిని చేశాడా? మనిషి కోసం ఏం చేశాడు? సో ఇందులో ఎవరు గొప్ప? మనిషే గొప్ప. మనిషి ప్రాముఖ్యం దేవునికి. కాకపోతే ఆ విశ్రాంతి దినం ఏమిటంటే దేవునితో సంబంధం కలిగి ఉండడానికి ఆ రోజును దేవుడు కేటాయించాడు. సరే, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. వీళ్ళు అలా చేశారు కదా. కింద వచనాల్లో రాయబడిన మాట, అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు అంటే తన శిష్యుల పక్షముగా ఆయన మాట్లాడుచున్నాడు. బైబిల్ అంతట్లో మీరు చూడండి, యేసయ్య తన శిష్యుల పక్షంగా ఆయన మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, బీదలైనటువంటి పాపుల పక్షంగా యేసయ్య మాట్లాడుతున్నాడు. మీరు ఎక్కడైనా చూడండి, 4 సువార్తల్లో కూడా యేసయ్య బీదలైన పాపుల పక్షంగానో తన శిష్యుల పక్షంగానో ఆయన మాట్లాడేవాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మీరు ఏ సందర్భమైనా చూడండి బైబిల్లో సువార్తల్లో. సరే, ఇప్పుడు ఈ శిష్యుల పక్షంగా యేసయ్య మాట్లాడుతున్నాడు పరిసయ్యులతో. ఏమన్నాడు అంటే, సరే బాగానే ఉందలే కానీ వాళ్ళు చేసింది తప్పే, విశ్రాంతి దినాన్ని ఆచరించడం లేదు అనుకుందాం, మరి ఆ సంగతి ఏంది పాత నిబంధనలో అని పాత నిబంధనలో జరిగిన ఒక సంఘటన చెప్పాడు. అదేమిటంటే, ఒకసారి దావీదు ఆకలిగా ఉన్నాడు. ఆయన అరణ్యములో పారిపోతున్నాడు. ఆయన వెంబడి కొంతమంది పనివారు ఉన్నారు. ఆయన బాగా ఆకలిగా ఉన్నాడు. ఆకలి కొన్నప్పుడు ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి యాజకుని దగ్గరకు వెళ్ళి, అయ్యా మరి మేము ఆకలితో ఉన్నాము, తినడానికి మీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగాడు. తినడానికి మీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగితే ఆ యాజకుడు ఏం చెప్పాడు అంటే, అయ్యా ఈరోజే ఆ రొట్టెలు మార్పిడి చేయాలి అంటే 6 రోజులకు ఒకసారి మార్పిడి చేస్తారండి. ఆ పాత రొట్టెలు తీసేసి మందిరంలో ఏం చేస్తారంటే మళ్ళీ కొత్త రొట్టెలు ఆ సముఖపు రొట్టెల బల్ల మీద పెడతారు, 12 రొట్టెలు. ఆ రొట్టెలు ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరు తినాలి అంటే యాజకుడు, యాజకుని కుటుంబం అంటే లేవీయులు మాత్రమే తినాలి. ఎవడైనా అవి తింటే వాడు చస్తాడు. మీకు అర్థమవుతుందా? ఎవడైనా అవి తింటే వాడు చావాల్సిందే. యాజకులు, లేవీయులు మాత్రమే వాటిని భుజించాలి. సరే, ఇక్కడ దావీదు అడిగాడట, తినడానికి ఏమైనా ఉందా అంటే అప్పుడు యాజకుడు చెప్పాడు, అయ్యా ఈరోజే మందిరంలోంచి ఆ రొట్టెలు మేము తీస్తున్నాము, మళ్ళీ కొత్తగా రొట్టెలు అక్కడ పెట్టాలి. ఆ రొట్టెలు మరి యాజకులు మాత్రమే తినాల్సినటువంటి రొట్టెలయ్యా, అవే ఉన్నాయి కానీ ఇంట్లో ఇక ఏమీ కూడా లేవు అన్నప్పుడు అప్పుడు దావీదు ఏమన్నాడు, సరే వెళ్ళి వాటిని తీసుకురా అన్నాడు. వాడిని తీసుకురా అంటే తీసుకొచ్చారు. దావీదుతో పాటు ఆ పనివారు కూడా భుజించారు. కానీ దేవుడు దావీదును అక్కడ శిక్షించలేదు. ఆ వచనాన్ని తీసుకొని ఇక్కడ యేసయ్య మాట్లాడుతున్నాడు. మరి దావీదు చేసిన తప్పు కాదు. అక్కడ ఏం చేశాడు? యాజకుడు మాత్రమే తినవలసినటువంటి ఆ పదార్థాన్ని ఎవరు తిన్నారు? దావీదు తిన్నాడు. అక్కడ దేవునికి ఎవరు ప్రాముఖ్యం అంటే దావీదు ప్రాముఖ్యం. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకా ఏం చెప్పాడు? యాజకులు కొంతమంది విశ్రాంతి దినమందు వారి వారి పనులు వారు చేసుకున్నారు, మరి అది తప్పు కాదా? అక్కడ ఏం జరగలేదు కదా శిక్ష, కాబట్టి నా శిష్యులు చేసింది కూడా తప్పు కాదు అన్నాడు. ఏమన్నాడు?
నా శిష్యులు చేసింది కూడా తప్పు కాదు. వారి పక్షంగా యేసయ్య అక్కడ మాట్లాడుతూ అక్కడ ఆయన ఏమన్నాడో కింద వచనాల్లో మనం చదువుకుందాం. 12వ అధ్యాయములో 4వ వచనముల నుండి ఆ విషయాలు మీకు చెప్పే కదా. అతడు దేవుని మందిరములో, అంటే దావీదు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు ఆయన తిన్నాడు. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించియు నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రంలో చదవలేదా? కాబట్టి ఇక్కడ ఉన్నది ఎవడో తెలుసా? సామాన్యుడు కాదు, మామూలు వాడు కాదు. ఇక్కడ ఉన్నవాడు దేవాలయము కంటే గొప్పవాడు అన్నాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా. దేనికంటే గొప్పవాడు ఆయన? దేవాలయము కంటే ఆయన గొప్పవాడు. ఇంకా దేనికంటే గొప్పవాడు? 8వ వచనములో ఏమన్నాడు అంటే, కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేనికి ప్రభు ఆయన? ఈ 7th డే చేసే వాళ్ళు ముఖ్యంగా ఏమంటారంటే దీన్ని తీసుకుంటారండి. ఆయన విశ్రాంతి దినానికి ప్రభు అని చెప్పాడు కదా, కాబట్టి మనము ప్రభు దినం అది. ఆ రోజే మనం ఏం చేయాలి? సోమవారానికి ఆయన ప్రభు కాదా? అమ్మ మిమ్మల్ని, దేవుడు సోమవారానికి ప్రభు కాదా? ఆదివారానికి ఆయన ప్రభు కాదా? మిగతా రోజులకు ప్రభు కాదా? విశ్రాంతి దినానికే ప్రభు ఆయన. దాని అర్థం ఏంటో తెలుసా? విశ్రాంతి దినము దాసుడైతే నేను ప్రభువును అని అర్థం. అక్కడ ఏం చెప్పండి? విశ్రాంతి దినం దాసుడైతే నేను ప్రభువును. ఇప్పుడు దాసుడు గొప్పోడా, ప్రభు గొప్పోడా? ఎవరు గొప్ప? అది విశ్రాంతి దినం దాసుడురా, నేను ప్రభువును అంటే నేను దానికే ప్రభువునై ఉన్నాను, యజమానుడు అంటే ఆ విశ్రాంతి దినము కంటే నేను గొప్పవాణ్ణి అని ప్రభు చెప్పదలుచుకున్నాడు. కానీ వీళ్ళేమంటారు? నేను విశ్రాంతి దినానికి ప్రభు అన్నాడు కదా, కాబట్టి విశ్రాంతి దినం ప్రభు దినము. ఏ దినం అది అని అంటారు వాళ్ళు. కానీ దాని ఆంతర్యం ఏమిటంటే ఆ విశ్రాంతి దినము కంటే నేను గొప్పవాడను అని ప్రభు చెప్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే అసలు ఆ విశ్రాంతి దినాన్ని సృష్టించిన వాడను కూడా నేనే కాబట్టి దానికంటే నేను గొప్పవాడను. ఆజ్ఞ ఇచ్చిన వాడను నేనే కాబట్టి ఆజ్ఞ కంటే నేనే గొప్పవాడను అన్నాడు అక్కడ యేసయ్య. ఆమెన్ చెప్పండి గట్టిగా. దేనికంటే? ఆజ్ఞ కంటే కూడా నేనే గొప్పవాడను అని ప్రభు అక్కడ చెప్పదలుచుకున్నాడు. అయితే దానికి ముందు ఒక మాట చెప్పాడు. ఈరోజు మన మూల వాక్యం అదే, దాని గురించి మనము ధ్యానం చేసుకుందాం. అక్కడ ఉన్నటువంటి వారి మొహాలు చూసి ప్రభు ఏమన్నాడు అంటే, మరియు నేను కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్యభావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను మీరు దోషులని తీర్పు తీర్చకపోవుదురు. అందరు నా వైపు చూడండి. బైబిల్లో ఈ వచనములో రాయబడిన మాట 3 చోట్ల ప్రభు రాయించాడండి. 3 చోట్ల. అదేమిటంటే నేను కనికరమునే కోరుచున్నాను కానీ నేను బలిని కోరువాడను కాను అన్నాడు. జాగ్రత్తగా వినాలి. ఈ ప్రవచనం ఎక్కడిదో తెలుసా? హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనములో రాయబడిన మాట. మీరు చదవనక్కర్లేదు కానీ రెఫరెన్స్ రాసుకోండి. ఈ మాట ఎక్కడి నుంచి తీసుకున్నాడు అంటే హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనములో మీరు చదవలేదా? నేను బలిని కోరువాడను కాను కానీ ఏం కోరుతాడు ఆయన? నేను కనికరమునే కోరువాడను అని ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రభునందు ఆత్మీయులరా, ఇది ఎక్కడెక్కడ రాయబడిందో మీకు చెప్తాను, రెఫరెన్స్లు ఇస్తాను. రెండవదిగా మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 13వ వచనములో, అంతకుముందు వారాల్లో మనం నేర్చుకున్నాం. చూడండి ఒకసారి ఆ సందర్భాన్ని చదువుకుందాం. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 13వ వచనముల నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటే, అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు, కనుక కనికరమునే కోరుచు ఉన్నాను గాని బలిని నేను కోరను అను వాక్యభావము ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకునుడని వారితో చెప్పాను. ఇక్కడ సందర్భాన్ని మీకు చెప్పా. మత్తయ్య గారు సుంకపు గుత్తదారుడు కదా, ఆయన ఒక పాపి అని వీళ్ళ ఆలోచన. యేసయ్య ఆయన పిలిచాడు సేవ కొరకు. ఈయన విందు ఏర్పాటు చేసి ఆయనతో పాటు కొంతమంది సుంకరులను కూడా పిలిచాడు. వీళ్ళందరూ పాపులే యూదుల దృష్టిలో. కాబట్టి యేసుక్రీస్తు వారు వారితో కలిసి భోజనం చేస్తూ ఉంటే వాళ్ళు ఏమన్నారు? ఈయన పాపులతో కూర్చొని ఏం చేస్తున్నాడు? భోజనం చేస్తున్నాడు. అప్పుడు యేసయ్య ఒక సెటైర్ వేశాడు. అక్కడ సెటైరే అది. సెటైర్ ఏమిటాయంటే, అరే బాయ్, మీరు నీతిమంతులరా,
మీరు పరిశుద్ధులు కాబట్టి నేను మీకు అక్కర్లేదు, వీళ్ళు పాపులు కాబట్టి వీళ్ళను పిలవడానికి నేను వచ్చాను. ఆ సందర్భంలో ఏమన్నాడు అంటే, డాక్టర్ గారు ఎవరికి కావాలి అంటే రోగికే కావాలి, కానీ ఆరోగ్యవంతులకు మీరు ఆరోగ్యవంతులరా, మీరు చాలా పరిశుద్ధులు నీతిమంతులు, నేను మీకు అక్కర్లేదులే, కానీ నేను పాపులను పిలువచ్చి తిని అని చెప్తూ ఆ సందర్భంలో ఏమన్నాడు అంటే, నేను బలిని కోరువాడును కాను కానీ నేను కనికరమునే కోరుచు ఉన్నాను, కాబట్టి ఆ వాక్య భావం ఏమిటో మీరు నేర్చుకోండి అన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. నేర్చుకున్నారా మరి మీరు ఆ వాక్య భావం ఏంటో? ప్రభు ఏం చెప్పాడంటే ఆ వాక్య భావం ఏంటో మీరు ఏమన్నాడు? ఆ వాక్య భావం ఏమిటో మీరు నేర్చుకోండి అన్నాడు. మనం ఎంత బద్ధకస్తులం అంటే చదువు వచ్చినా కూడా బైబిల్ చదవలేం మనం, అవునా కదా? చదువు వచ్చినా కూడా బైబిల్ చదవలేం మనం. ఇక ఆ సెల్ ఫోన్లోకి పోయామంటే, ఆ యూట్యూబ్, ఈ ఫేస్బుక్, ఈ పోయామంటే, పొద్దున చూసా మన ప్రకాష్ గంటల గారు దాని గురించి చెప్పాడు. యూట్యూబ్ అంటే తెలుగులో చెప్పండి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? యూట్యూబ్ అంటే నువ్వు గొట్టం అని అర్థం అంట. ఆయన ప్రొఫెషనల్, ఆయన ఇంగ్లీష్ ప్రొఫెషనల్ అండి. ఆయన అంటే ప్రొఫెసర్, ఆయన ఇంగ్లీష్లో వాక్యం చెప్పగలడు, ఆ తర్వాత ఇంగ్లీష్లో టీచింగ్ చేయగలడు ఆయన. యూట్యూబ్ ఏంటో చెప్పంటే దాని అర్థం ఏమంటాయి అంటే తెలుగులో ఏం పర్లేదు, దాని తెలుగులో అర్థం ఏంటి? ట్యూబ్ అంటే గొట్టం, యూట్యూబ్ అంటే అర్థం ఏంటి? నువ్వు గొట్టం అని అర్థం. ఇక ఆ గొట్టంలో దూరావంటే మళ్ళీ బయటికి రాలేవు. ఇక అందులో మూతి పెట్టేసి అలా వెళ్ళిపోతాం, ఆ గొట్టంలోకి ఇక అలా వెళ్ళిపోతామండి. అది యూట్యూబ్ అంటే. సరే, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. అంటే బైబిల్ చదవడానికి మనకు బద్ధకం, ఓపిక లేదు మనకు. ఎవడెవడో ఏదేదో చెప్పేది, ఆయన చెప్పింది రైటే, ఈయన చెప్పింది రైటే, వీళ్ళు చెప్పింది రైటే, అన్నీ వినేస్తాం, కానీ అసలు బైబిల్ చదివేటువంటి ఓపిక మనకు లేదు. కానీ యేసయ్య ఏమన్నాడు? పాత నిబంధనలో ఈ వచనం రాయబడింది కదా, అసలు దాని భావం ఏంటో మీరు నేర్చుకోండిరా చదివి అన్నాడు. ఏమన్నాడు? దాని భావం ఏంటో మీరు నేర్చుకోనండి. దీని అర్థం ఏమిటాయంటే, నేను కనికరమునే కోరుచున్నాను ఆ సందర్భంలో చెప్పాడు. ఇప్పుడు మత్తయి శుభవార్త మనం చదువుకున్న సందర్భంలోనికి వద్దాం. 12వ అధ్యాయములో 7వ వచనములో మనం చదువుకున్నటువంటి సందర్భము, నేను బలిని కోరువాడును కాను కానీ నేను కనికరమునే కోరుచు ఉన్నాను. రైట్, ఇక అందరు నా వైపు చూడండి. బలి అనే మాట ఇంగ్లీష్లో ఏమంటారు అంటే సాక్రిఫైస్ అంటారు. ఏమంటారు? సాక్రిఫైస్ అనే మాట. సాక్రిఫైస్ అంటే ఇంకో అర్థం ఏమిటాయంటే త్యాగం చేయడము. ఏం చెప్పండి? ఇప్పుడు నేను త్యాగం కంటే ఎక్కువ ఏం కోరుతున్నాను? కనికరాన్ని కోరుతున్నాను అన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. మీకు అర్థం కావడానికి, మీరు మందిరానికి రావడానికి ముందే మీ ఇంటి పక్కనోడితో గొడవ వేసుకున్నారు అనుకుందాం. జుట్లు పట్టుకొని కొట్టుకోవడమో తిట్టుకోవడమో, ఇక మీరు పొద్దునుంచి ఏం తినలేదు, అలసిపోయారు, బాగా అరుసుకొని ఆ తర్వాత నీరసం వచ్చేసింది, కూర్చున్నారు ఇంట్లో. మందిరానికి రావడానికి కూడా ఓపిక లేదు ఇక మీకు. మిమ్మల్ని మందిరానికి రావడానికి కూడా ఏం లేదు, ఓపిక లేదు. అయినా అమ్మో దేవుని మందిరం మానేస్తే ఎట్లా అని చెప్పేసి మందిరానికి వచ్చి కూర్చున్నారండి. ఇప్పుడు యేసయ్య ఏం చెప్తున్నాడు అంటే, అక్కడ నేను ఏదో త్యాగం చేసి వచ్చానని చెప్పావు చూసావా, ఈ త్యాగం కంటే నువ్వు ఇంటి దగ్గర గొడవపడి వచ్చావు చూసావా, అక్కడ కనికరాన్ని నువ్వు చూపించలేదు కదా, ఈ త్యాగం కంటే ఆ కనికరాన్ని నేను కోరుతున్నాను అన్నాడు యేసయ్య. అర్థమైతే ఏదో ఒకటి చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అది చెప్పింది యేసయ్య. ఏం చెప్పాడు? నేను ఏదో త్యాగం చేశాను యేసయ్య కోసం అంటున్నావు చూసావా, ఈ త్యాగం కంటే ఏది గొప్పదన్నాడు? అక్కడ నువ్వు పోట్లాడొచ్చావుగా, మీరిద్దరు కొట్టుకొని వచ్చారు కదా, ఏ మాత్రం కనికరం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా కఠినమైన మాటలు పలికావు కదా. నేను కోరేది ఏమిటంటే, నువ్వు ఇక్కడికి వచ్చి హల్లెలూయా స్తోత్రం ప్రభువా అని చెప్పేసి అంటున్నావు చూసావా, ఈ త్యాగం కంటే నేను కోరింది ఏంటి? చెప్పాలి, కనికరాన్ని నేను కోరుతున్నాను. అది కదా యేసయ్య కోరుకునేది. త్యాగం చేసిన వాళ్ళు చాలామంది ఉంటారండి. మత్తయి శుభవార్తలో మీకు అప్పుడు చెప్పే కదా 7వ అధ్యాయంలో, ఏది మళ్ళీ ఒకసారి తీయండి, ఒకసారి 7వ అధ్యాయంలో 22వ వచనములోను 23వ వచనములోను మీరు చదువుకుంటే అక్కడ రాయబడిన మాట. మత్తయి శుభవార్తలో ఆ దినమందు, ఏ దినమందు అక్కడ ఏముంది? అక్కడ ఆ దినమందు. ఏ దినం? మన దినం. ఏ దినం అది? మరి మన దినమే. తీర్పు దినం అంటే ఏ దినం అది? అందరూ చెప్పండి. తీర్పు దినం అంటే ఏ దినం అది? మన దినమే. ఆ దినమందు ఏమన్నాడు? అనేకులు నన్ను చూచి ఏమన్నారు? ప్రభువా. ఎంత భక్తులు వీళ్ళందరూ కూడా ప్రభువా అని పిలుస్తూ, నీ నామమున మేము ప్రవచించలేదా?
నీ నామమున మేమందరము కూడా దయ్యములు వెళ్ళగొట్టలేదా? అనేకమైన, మామూలు కాదు, అనేకమైన అద్భుతములు మేము చెయ్యలేదా అని చెప్పుదురు. అప్పుడు ప్రభు ఏమన్నాడు అంటే, అవునా, మీరెవరో నాకు తెలియదు అన్నాడు. ఎంత భయంకరమండి ఇది అసలు. మీరు జాగ్రత్తగా గమనించండి. మేం ప్రభువా నీ నామాన ప్రవచించాము, ప్రసంగాలు చేశాము, నీ నామంలో ప్రార్థించాము, టచ్ అనగానే అందరు కింద పడిపోయారు, దయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి, ఎంతమంది రోగాలు పోయాయి, ఎన్ని అద్భుతాలు చేశావు నీ నామంలో అంటే, అవునా, నా నామంలో ఒకవేళ చేశామని చెప్పుకున్నారేమో, నాకు తెలియదు అసలు మీరెవరో మీ మొహం కూడా నేను ఇంతవరకు చూడలేదు అన్నాడు. 20 సంవత్సరాలు సీనియర్ విశ్వాసి పోయి, నేను ప్రభువా 20 సంవత్సరాలు అయ్యా సీనియర్ అయ్యా అంటే, నువ్వు ఎవడో నాకు తెలియదురా అంటే అసలు మన మొహం ఎట్లా ఉంటుంది చెప్పండి అసలు ఒకసారి. ఏమండి, నువ్వు ఎవరో నాకు తెలియదు అన్నాడు అక్కడ. అంటే దీని అర్థం ఏంటి? ప్రవచనాలు చెప్పొద్దని కాదు, అద్భుతాలు చేయొద్దని కాదు, ఇదంతా ఒక చెట్టు లాంటిది, పైకి కనపడేది, కానీ వారికి ఏం లేదు అంటే కనికరము అనేటువంటి వేరు వారికి లేదు. కనుక ప్రభు ఏమన్నాడు అంటే, త్యాగాలు చేశారేమో నా కొరకు, ఇన్ని కార్యాలు చేశారేమో నా కొరకు, కానీ మీకేం లేదు చెప్పండి, ప్రేమ లేదు, కనికరం అనేది లేదు, కాబట్టి మీరెవరో నాకు తెలియదు అన్నాడు. కాబట్టి యేసయ్య ఆంతర్యం ఏంటో తెలుసా? ఆయన బలిని, త్యాగాన్ని త్యాగం చేయాలి మంచిదే, కానీ దానికంటే కూడా ఎక్కువగా ఏం కోరుతున్నాడు ఆయన? అందరు చెప్పాలి గట్టిగా, కనికరము, ప్రేమను ఆయన కోరుతున్నాడు. పాత నిబంధనలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయో తెలుసా మీకు? అమ్మ, నిద్ర వస్తుందా మీకు? అంటే నెమ్మదిగా చెప్తున్నా కదా, నిద్ర వస్తుందా? స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే అసలు యాక్చువల్గా ఇట్లాగే మాట్లాడితే బాగుంటుంది, కానీ నాకు ఏదో కన్నా అట్లా అలవాటు ఉండదు. మధ్యలో గట్టిగా ఇవాళ అమ్మయ్య బతికిపోయాం, ఇలా బాక్సులు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. వచ్చే వారం నుంచి చెప్తాం ఈ సంగతి. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అసలు అంత గట్టిగా అరిచినా కొంతమంది నిద్రపోతున్నారు కుర్చీలో కూర్చొని. ఇప్పుడు కాదులే, ఇవాళ బాగానే వింటున్నారులే, కానీ అంత గట్టిగా అరుతున్నా కొంతమంది నిద్రపోతున్నారు. రైట్, జాగ్రత్తగా వినండి, వాక్యాన్ని విందాం. ఎక్కడున్నాం అమ్మా? కనికరం దగ్గర గంట సేపు అని చెప్తున్నది కనికరం. అది పాత నిబంధనలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయంటే 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చెప్పండి అందరు గట్టిగా. మీరు రాసుకోండి బైబిల్లో. పాత నిబంధన మొత్తం ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఆజ్ఞలన్నీ అందరూ చేశారంటే చెయ్యలే. అందుకోసమే ఆ చట్టం ఏదైతే ఉందో, ఈ చట్టాన్ని వాళ్ళు పాటించలేదు కాబట్టి, మరణానికి పాత్రులు కాబట్టి, అది అలాగే రుణంగా ఉండిపోద్ది కాబట్టి, యేసుక్రీస్తు మనిషిగా వచ్చి ఏం చేశాడు అంటే ఆ చట్టాన్ని ఆయన అనుసరించాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఆయన నెరవేర్చాడు కాబట్టి ఆ చట్టం ఇప్పుడు ఏం చేయబడింది? కొట్టివేయబడింది. ఏం చేయబడింది? అది నెరవేర్పు క్రీస్తులో జరిగింది కాబట్టి కొట్టివేయబడింది. ఇప్పుడు యేసయ్య మనకు ఒక కొత్త ఆజ్ఞ ఇచ్చాడండి. ఎంత మంచోడు యేసయ్య అంటే, నేను 600 కాదు కదా, 500 కాదు, 400 కాదు, 100 కాదు, 10 కూడా కాదురా, ఒక్కటే ఆజ్ఞ ఇస్తున్నాను అన్నాడు. ఒక్కటే ఆజ్ఞ మీకు ఇస్తున్నాను అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, 613 ఎక్కువ, ఒకటి ఎక్కువ? మాట రావట్లేదు. 613 ఎక్కువ, ఒకటి ఎక్కువ కదా? అదే ఎక్కువ కదా. యేసయ్య ఇచ్చింది ఎన్ని ఆజ్ఞలు? ఒకటే. కానీ ఆ ఒక్కటి కూడా మనం చేయం. యేసయ్య ఇచ్చిందే ఒక ఆజ్ఞ, ఇంకా వేరే ఆజ్ఞలు ఉన్నాయిలే, కానీ ఆయన నూతనంగా ఇచ్చిన ఆజ్ఞలు ఉన్నాయి. వేరే ఆజ్ఞలు అంటే సమాజంగా కూడుకోవడం మీరు మానుకోవద్దు, ఇట్లాంటి కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. కానీ యేసయ్య ఫ్రెష్గా నూతనంగా ఇచ్చిన ఒక ఆజ్ఞ ఉంది. అదేమిటంటే చూడండి ఒకసారి, యోహాను శుభవార్త 13వ అధ్యాయం. అది చదివితే ఇది మాకు తెలుసులే అనిపిస్తుందేమో, తెలుసు కానీ మనం పాటించం. చూడండి ఒకసారి, యోహాను శుభవార్త 13వ అధ్యాయము 34వ వచనములో వ్రాయబడినటువంటి మాట, మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెనని నేను మీకు క్రొత్త ఆజ్ఞను ఇచ్చుచూ ఉన్నాను. ఆమె చెప్పండి గట్టిగా. ఏ ఆజ్ఞ? కొత్త ఆజ్ఞ అన్నాడు అంటే మీరు ఆలోచన చేయండి. 613 ఆజ్ఞలు ఒక ఎత్తు అయితే, యేసయ్య ఇచ్చిన ఒక్క ఆజ్ఞ ఇది నెరవేరిస్తే ధర్మశాస్త్రం అంతా నెరవేర్చినట్లే. మీకు అర్థమవుతుందో లేదో? ఈ ఒక్క ఆజ్ఞ నెరవేరిస్తేనట 613 ఆజ్ఞలు మీరు నెరవేర్చినట్లే. ఏంటి ఆజ్ఞ? మళ్ళీ చదవమ్మ తల్లి. మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెను అనేది మీకు ఒక క్రొత్త ఆజ్ఞగా
ఇస్తున్నాను అన్నాడు. ఈ ఆజ్ఞ పాత నిబంధనలు లేదంటారా? మీరు చెప్పండి. పాత నిబంధనలు ఈ ఆజ్ఞ ఉందా లేదా? నిన్ను వలి నీ పొరుగు వారిని. మరి యేసయ్య ఇచ్చిందే ఉంది ఇక్కడ కొత్త ఆజ్ఞ. కొత్త ఆజ్ఞే. ఆయన ఎలా ఇచ్చాడో మీకు చెప్తా. ఇప్పుడు మత్తయి శుభవార్తలోనికి వద్దాం ఒకసారి. అందరు తీయండి ఆ మాట. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం. మత్తయి శుభవార్త కొండ మీద యేసయ్య చేసిన ప్రసంగం మనమందరం కూడా నేర్చుకున్నాము ఆ మాటలు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 43వ వచనము నుండి నెమ్మదిగా చదవండి అమ్మా. 43వ వచనముల నుండి, నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట విన్నారు కదా. ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే పొరుగు వారిని ప్రేమించండి, శత్రువుని ఏం చేయమన్నారు? ద్వేషించండి. అమ్మ ఏం చెప్పింది ధర్మశాస్త్రం? పొరుగు వారిని ప్రేమించండి, వాడు నీ శత్రువు అయితే ద్వేషించండి. ఇది ధర్మశాస్త్రం చెప్పింది. కానీ యేసయ్య ఏం చెప్పాడు? కొత్తగా ఏం చెప్పాడు అంటే, నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను మీరు ప్రేమించండి. ఇదంతా ఎందుకు చదివిస్తున్నాను మీకు అర్థమవుద్ది. మన మెయిన్ కీవర్డ్ ఏదైతే ఉందో అది కింద వచనంలో రాయబడింది, అది మీకు చదివిస్తాను. ఇక్కడ యేసయ్య ఏం చెప్పాడు? నేను మీతో చెప్పున్నది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. ధర్మశాస్త్రం ఏం చెప్పిందమ్మా? అమ్మ నాకు అరిచే ఓపిక లేదు ఇంతకంటే గట్టిగా. చెప్పండి. మీ శత్రువులను ద్వేషించమని చెప్పింది ధర్మశాస్త్రం. యేసయ్య ఏం చెప్పాడు? మీ శత్రువులను మీరు ప్రేమించండి అని యేసయ్య చెప్పాడు. ఇది కొత్త ఆజ్ఞ. అసలు ఆయన ఇచ్చిందే ఒకటే మనం చేయం. మీకు అర్థమవుతుందా? ఆయన ఇచ్చిందే ఒక ఆజ్ఞ, ఆ ఆజ్ఞనే మనం చేయలేకపోతున్నాం. ఇక కింద వచ్చిన వాళ్ళు ఏమన్నాడు మీరు చూడండి. ఇంకా ఏమన్నాడు అంటే, మిమ్మును హింసించు వారి కొరకు మీరేం చేయాలి? ఇప్పుడు పగలంతా ఒక ఆంతో గొడవ పెట్టుకున్నాం అనుకో, ఎవరితో బాగా ఏదో మాటలు పలిగేసుకున్నారు, అయిపోయింది. సాయంత్రం నువ్వు ప్రార్థన చేసుకోవడానికి మోకాళ్ళు వేసేవనుకో, ముందు ప్రార్థన చేయడం ఎవరి కోసం చేయాలట? మీరు జుట్లు పట్టుకున్నారే, అసలు ముందు ఆమె కోసమే ప్రార్థన చేయాలట. అక్కడ ప్రభు ఏమన్నాడు అంటే, మిమ్మును హింసించు వారి కొరకు మీరేం చేయాలి? ప్రార్థన చేయండి అన్నాడు. ఇంకా ఏమన్నాడు కింద వచ్చినాల్లో? ఇప్పుడు దేవుడు ఎలాంటి అంటే, చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుని ఉదయింపజేయును. అంత మాత్రమే కాదు, వర్షాన్ని కూడా ఆయన ఇస్తాడు. నావి చూడండి. ఇప్పుడు మీరు నీతిమంతులండి, 1 ఎకరం పొలం వేశారు. మీ పక్కనున్న ఆయన అసలు ప్రార్థన దేవుడు అంటే ఏదో తెలియదు, ఆయన 1 ఎకరం పొలం వేశాడు. నీ పొలం మీద వర్షం పడి ఆయన పొలం మీద వర్షం పడకుండా, లేకపోతే నీ పొలం మీద సూర్యరశ్మి వచ్చి ఆయన పొలం మీద నీడబడేటట్టుగా దేవుడు చేస్తాడా? చేయడు. అక్కడ ఏముంది చదవండి ఒకసారి. ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును ఆయన కురిపించువాడు. ఇప్పుడు యేసయ్య ఏమన్నాడు అంటే, మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేం ఫలం కలుగును? సుంకర్లు అన్యులు కూడా అదే చేస్తున్నారుగా. ఏమన్నా మీకు అర్థమైందా? మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమిస్తే ఇక మీకు ఫలమేముంది? అన్యులు కూడా అలాగే చేస్తూ ఉన్నారు. మీకు అర్థం కావడానికి, మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, మీరు ఫంక్షన్కి వెళ్ళి ఈ అన్నప్రాసంలో లేకపోతే 21 లేకపోతే పెళ్ళిళ్ళలో మెచ్యూర్డ్ ఏదో ఒకటి ఉంటాయి కదా. మన భారతదేశంలో ఏం చేస్తారంటే చదివింపులు రాస్తారు. చదివింపులు అంటారు, దాన్ని ఏమంటారు? నోట్స్ బట్టి రాసేది అమ్మా. చదివింపులు రాస్తారు. సరే మీరు వెళ్ళారండి, ఎవరో అంతకుముందు ఆయన వచ్చాడు 10 సంవత్సరాల కిందట. ఆయన మీ ఫంక్షన్కి వచ్చి ఏం చేశాడు అంటే, ఒక 100 రూపాయలు వేసాడు. ఎంత? ఎన్ని సంవత్సరాల కిందట? 10 సంవత్సరాల కిందట ఒక 100 రూపాయలు వేసాడు. 10 సంవత్సరాల తర్వాత ఆ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, మీ ఇంట్లో. ఇప్పుడు మీరేం చేస్తారు అంటే, ఆ ఇంట్లో అనుకుందాం, ఆ 100 రూపాయలు వేసిన ఆయన ఇంట్లో. ఇప్పుడు మీరేం చేస్తారు ఫంక్షన్కి పోయేటప్పుడు అంటే, అరే ఆ పుస్తకం పట్టరా అంట. ఏ పుస్తకం? 10 సంవత్సరాల కిందట రాసిన పుస్తకం చూసావా, ఆ పుస్తకం పట్టరా అంట. ఆడు ఎంత వేసాడు చూడరా అంటే వాడు చదువుతాడు 100 రూపాయలు. ఎవని అంత దుర్మార్గం అండి అది. 10 సంవత్సరాల కిందట 100 రూపాయలు వేస్తే 10 సంవత్సరాల తర్వాత నువ్వు అదే 100 రూపాయలు వేస్తావా? ఏమండి, దానికి మళ్ళీ రూపాయి కూడా ఎక్కువ వేయమన్నాం. 10 సంవత్సరాల కిందట 100 రూపాయలు, 10 సంవత్సరాల తర్వాత 100 రూపాయలు ఒకటేనా? మీరు చెప్పండి. ఇంకో మాట మీకు చెప్పనా, ఆయన ఏదో భేదోడు, సరే ఉండే లేదో 100 రూపాయలు వేసాడు అనుకుందా, నీ స్తోమతకు తగ్గట్లుగా నువ్వేం చేయాలి? లేకపోతే ఓకే నీకు కలిగినంత ఇచ్చేసేయి. కానీ నువ్వు కలిగి ఉన్నప్పుడు ఏం చేయాలి చెప్పండి?
ఇవ్వడానికి ప్రయత్నం చేయి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే నేను ఫంక్షన్లకి ఏమని చెప్పట్లేదు. ఎవరికైనా సరే నువ్వు సహాయం చేయాలి అన్నప్పుడు అతడు నాకు అసలు ఏ సహాయం చెయ్యలేడు అనుకున్న వానికి నువ్వు చేయగలగాలి. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. వాడు నాకు ఇస్తాడా అని తెలిస్తే నువ్వు ఇస్తే అన్యులు కూడా అదే చేస్తారన్నాడు అక్కడ యేసయ్య. ఏమన్నాడు? నువ్వు ఎవరికి సహాయం చేయాలట? మళ్ళీ ఈ వ్యక్తి నాకు తిరిగి సహాయం చెయ్యలేడు అనుకున్న వారికి నువ్వేం చేయాలి? వారికి సహాయం చేయాలి. ఇప్పుడు మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమిస్తే సుంకర్లు పాపులు కూడా అదే చేస్తున్నారు కదా. ఇంకా ఏమన్నాడు కింద వచనంలో? మీ సహోదరులకు మాత్రమే మీరు వందనాలు చేస్తే, వందనాలండి ప్రైజ్లాడండి ఎవరికి చెప్తారు? వందనాలు ప్రైజ్లాడని ఎవరికి చెప్తారు? మీకంటే ఇష్టమైన వాళ్ళకి, మీతో మాట్లాడే వాళ్ళకే చెప్తారు. ఎవరికి చెప్తారు? మరి ఇష్టం కావాలని ఎదురు పడితే ఏం చేస్తావు? పశ్చిమాతం వస్తుంది. అప్పుడు మనకి అమ్మ ఏమొస్తుంది? మూతిలా తిరిగిపోద్ది మనకు అప్పుడు. ఇప్పుడు యేసయ్య ఏమన్నాడు అంటే మీకు వందనాలు చెప్పే వాళ్ళకి మీరు కూడా వందనాలు చెప్తే ఏమందరూ అన్యులు కూడా హాయ్ అంటే హాయ్ అంటాడు వాడు కూడా. కానీ నువ్వేం చేయాలో తెలుసా? వాడు హాయ్ అనకపోయినా కూడా వందనాలమ్మ అంటే ఆమె మూతి ముడుచుకున్నా పర్వాలే, ఆమెకు వచ్చేది పశ్చిమాతం, మనకు రాలా దేవునికి స్తోత్రం. ఆమె చెప్పకపోయినా పర్వాలేదు. అక్కడ యేసయ్య ఏమని చెప్పాడు? మీకు వందనాలు చెప్పేందుకు నువ్వు వందనాలు చెప్తే పాపులు కూడా అదే కదా నువ్వు చేసేది. కానీ నేను మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. అదేమిటంటే మీ శత్రువులను కూడా మీరు ప్రేమించండి అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అసలు ప్రేమించడం కాదు, ఈ పార్టీ వాళ్ళు ప్రార్థన పెడితే ఆ పార్టీ వాళ్ళు రారు. అంత రోగం, ఎంత భయంకర. నేను ముందు చెప్పడం మీకు, ఆ పార్టీ వాళ్ళు రాలేదని మీరు రాలేదనుకోండి, మీరిద్దరు అసలు పరలోకం పోరు. ముందు నేను చెప్పేది అదే. ఇక నేను చాలా చోట్ల గమనించా. లేకపోతే కొంతమంది ఇంటి పేరటోళ్ళు ఉంటారండి, ఆ ఇంటి పేరటోళ్ళు ప్రార్థన పెడితే వీళ్ళు రారు, ఈ ఇంటి పేరటోళ్ళు ప్రార్థన పెడితే వాళ్ళు రారు. నేను చెప్తా ఉన్నా, నువ్వు పోవు పరలోకం, ఈయన బోడు. అర్థమైతే ఆమెను స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే అక్కడ పార్టీలు లేవు, కులాలు లేవు, ఏవి లేవు. మనకందరికీ తండ్రి ఒక్కడే, మనమందరము కూడా దేవుని ప్రజలమే, ఆ దేవుని కుమారులముగా, దేవుని కుమార్తెలముగా ఈ భూమి మీదనే మనమందరము కూడా జీవించదముగాక. సంఘంలో కులం లేదు, సంఘంలో మతం లేదు, సంఘంలో జాతి కుల వర్ణ వర్గ భేదాలు, ఆ పార్టీ ఈ పార్టీ ఏ భేదాలు లేవు. మనమందరము కూడా దేవుని పిల్లలముగా జీవించదముగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యేసయ్య చెప్తున్నాడు మీ శత్రువులను సహితం మీరు ఏం చేయాలి? ప్రేమించాలి. ఇక ఆ తర్వాత కింద వచనాల్లో మీరు చదువుకుంటే అక్కడ రాయబడిన మాట, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక. మనం కూడా ఎలా ఉండాలి? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు కూడా ఎలా ఉండాలి? పరిపూర్ణులై ఉండండి. ఏ విషయంలో మనం దేవుళ్ళలాగా పరిపూర్ణులుగా ఉండగలం? మీరు చెప్పండి, ఒక్కటి చెప్పండి నాకు. అసలు ఏ విషయంలో? దేవుడు ఎక్కడ, మనం ఎక్కడండి? అసలు దేవుడు ఎక్కడ, మనం ఎక్కడ? పరిశుద్ధతలో దేవుళ్ళలాగా ఉండగలమా? అపోస్తులుడైన పౌలు కూడా కొన్ని లోపాలు ఉన్నాయి ఆయనలో. కాకపోతే పరిచర్య యేసయ్యలాగా చేశాడు. మీకు అర్థమైందా? పరిచర్య యేసయ్యలాగా చేశాడు. కానీ కొన్ని లోపాలు ఉన్నప్పుడు ఆ శరీర బలహీనతలు బట్టి ఏమన్నాడు? ఆలోచనలు బట్టి, అయ్యో నేను ఎంత దుర్మార్గుడును, దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనయ్యే శరీరము నుండి ఎవడు నన్ను విడిపించును. మరి దేవునంత పరిశుద్ధత పరిపూర్ణంగా ఉండగలమా? ఉండలేమో. దేవునంత జ్ఞానం పరిపూర్ణతలోనికి రాగలమా మనం? అమ్మా మిమ్మల్ని పోయిన వారం మీకు చెప్పే కదా, మనమట జ్ఞానవంతులు అనుకుంటాం చూసారా. ఒకవేళ దేవునికట వెర్రితనం అనేది ఉంటే అది నీ జ్ఞానంతో సమానం అట. దేవునికి ఒకవేళ వెర్రితనం అనేది ఉంటే అది నీ జ్ఞానంతో సమానము అన్నాడు. దేవుడు ఎంత జ్ఞానవంతుడండి. జ్ఞానంలో మనం పరిపూర్ణులు కాలేం దేవునిలాగా, పరిశుద్ధతలో దేవునిలాగా పరిపూర్ణులు కాలేమో, బోధించే విషయంలో యేసయ్యలాగా మనం పరిపూర్ణులం కాలేమో, ఏ విషయంలో కూడా యేసయ్యలాగా మనం పరిపూర్ణులమో కాలేం. కానీ దీనికి ఆన్సర్ ఎక్కడుంది అంటే ఇదే మాట లూకా శుభవార్తలో రాయబడిందండి. కొండ మీద ప్రసంగమే. ఇప్పుడు మీరు చదివారు కదా, ఇది 43 వచనం నుండి ఇవే మాటలు కొండ మీద ప్రసంగం యేసయ్య చెప్పాడు. దేవుళ్ళలాగా మీరు పరిపూర్ణులుగా ఉండండి అని చెప్పాడు చూసారా. ఏ విషయంలో పరిపూర్ణులుగా ఉండాలో అక్కడ చెప్పాడండి. చదవండి ఒకసారి లూకా శుభవార్తలోనికి వద్దాం. లూకా శుభవార్తలో 6వ అధ్యాయము పై వచనాలు చూడడం. ఒకసారి కొండ మీద ప్రసంగం కనపడితే అక్కడి నుంచి చదవండి. 36 అసలు మెయిన్ కానీ మనకు, దానికి పై వచనాలు చదవండి ఒకసారి. లూకా శుభవార్త 6వ అధ్యాయము కొండ మీద ప్రసంగం అని చేశాడు కదా, అక్కడి నుంచి చదవండి. 6వ అధ్యాయము
అమ్మ పైన కనపడట్లేదు మీకు? మీ శత్రువులను మీరు ప్రేమించండి, ఆ మాటలు కనబడతాయి. లూకా శుభవార్తలో ఆ మాటలు కనబడతాయి. చూడండి పై వచనాల్లో 35వ వచనం. మీరైతే మీ శత్రువులను మీరు ప్రేమించండి. ఆ మాటలే మత్తయి శుభవార్తలు మనం చదువుకున్నాంగా. ఆ మాటలు ఇక్కడ చెప్తున్నాడు కొండ మీద ప్రసంగం. మీ శత్రువులను మీరు ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. అక్కడ ఏమన్నాడు? మీరు దేవుని కుమారులైతే ఇది చేయాలి అన్నాడు కదా. అదే మాట ఇక్కడ చెప్తున్నాడు. ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించాడని అక్కడ ఉంది కదా. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆయన కృతజ్ఞత లేని వారికి, దుష్టుల ఎడలను ఆయన ఏమై ఉన్నాడు? అదే ప్రసంగం ఇక్కడ చేస్తున్నాడు. అక్కడ ఏమన్నాడు? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కాబట్టి పరిపూర్ణుడై ఉన్నట్టుగా ఏమన్నాడు? పరిపూర్ణుడై ఉన్నట్టు మీరు కూడా పరిపూర్ణులై ఉండండి అన్నాడు. ఏ విషయంలో అంటే ఇక్కడ చెప్పాడండి. 36వ వచనంలో ఏమన్నాడు? కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు మీరు చెప్పండి, ఏ విషయంలో పరిపూర్ణత కలిగి ఉండొచ్చు? ఇప్పుడు పరిశుద్ధతలో సంవత్సరం మనం ముందుకెళ్తున్నాం కదా. ప్రభు వలె మార్చబడడానికి అలా ముందుకెళ్తున్నాం. ఈ సంవత్సరంలో ఒకవేళ 10కి ఒక 6 మార్కులు వచ్చాయి అనుకోండి, పాస్ మార్కులు వచ్చేసాయి, సరే చూసి చూడనట్టుగానే ముందుకెళ్తున్నావు. నీ ఆసక్తి దేవుడు చూస్తాడు. పరిశుద్ధతలో ముందుకెళ్తున్నావు. కానీ దేవునంతా పరిపూర్ణత మనకు రాదు పరిశుద్ధతలో. మీకు అర్థమవుతుందా? దేవునంత పరిపూర్ణత మనకు రాదు. యెషయా ప్రవక్త అనుకున్నాడు నేను పరిశుద్ధుడును అని. అందుకోసం ఏమన్నాడు? వాడు తాగుబోతుడురా, వాడికి శ్రమ, పొలాలు ఆక్రమించుకునే వారులారా మీకు శ్రమ అన్నాడు, వ్యభిచారులారా మీకు శ్రమ అన్నాడు, ఆ తర్వాత లంచగొండులారా మీకు శ్రమ అన్నాడు. 6వ అధ్యాయం యెషయా గ్రంథంలో దేవుని చూడగానే అయ్యో నాకు శ్రమ అన్నాడు. ఏమన్నాడు? అప్పుడు దాకా నీకు శ్రమ, నువ్వు నరకానికి పోతావు, నీకు శ్రమ అన్నాడు. పరిశుద్ధుడైన దేవుని ముందు నిలబడితే అసలు నువ్వెంత పరిశుద్ధుడువో నీకు అర్థమైపోద్ది. రైట్. ఇప్పుడు దేవుని ముందు నిలబడి ఏమన్నాడు అంటే అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను అని 6వ అధ్యాయంలో యెషయా ప్రవక్త మాట్లాడుచు ఉన్నాడు. కాబట్టి పరిపూర్ణత, దేవునంత పరిపూర్ణత పరిశుద్ధతలో మనకు రాదు. యేసయ్య వచ్చాక అప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే ఆయనలాగా మార్చుకుంటాడు. కానీ ఆ పరిశుద్ధత అయితే మనలోనికి రా. దేవుడంత పరిశుద్ధుడో ఆ పరిపూర్ణత రాదు. దేవుడంత జ్ఞానవంతుడో ఆ పరిపూర్ణత మనకు రాదు. కానీ ఏ విషయంలో పరిపూర్ణతలోనికి మనం వస్తామంటే 10కి 10 మార్కులు దేంట్లో రావాలో తెలుసా? కనికరం చూపించే విషయంలో రావాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏంటి కనికరం చూపించడం అంటే? నీ శత్రువులను ప్రేమించడము. అదే చెప్పాడు కదా పై వచనాల్లో, నీ శత్రువులను క్షమించడము, వారిని ప్రేమించే విషయంలో ఈ లోపం ఉందనుకోండి, నువ్వు కనికరం చూపించే విషయంలో పరిపూర్ణతలోనికి రాకపోతే, అంతకుముందు వారాల్లో మీకు చెప్పే కదా, ఎన్ని పాపాలైతే దేవుడు నీ పాపాలు క్షమించాడో మళ్ళీ అవన్నీ ఏం చేస్తాడు ఆయన? ఒక్కటే కదా అనుకుంటావేమో, ఒక్కటే కాదు. కనికరం చూపించే విషయంలో ఎన్ని మార్కులు రావాలి? 100కి చెప్పండి గట్టిగా, 100కి 100% రావాల్సిందే. అదే అన్నాడు, మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టుగా. మీరు బైబిల్లో ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. పేతురు పత్రికలో నుండి 1వ అధ్యాయంలో పరిశుద్ధత గురించి చెప్పాడు కదా. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులే ఉండండి. అందరూ చూడండి ఒకసారి ఆ మాట. పేతురు రాసిన మొదటి పత్రికలో నుండి 1వ అధ్యాయము 14వ వచనములో నుండి పాఠం చెప్పినట్టుగా ఉందమ్మా. నిద్ర వస్తుందా? జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చదువు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులే ఉండండి. ఇప్పుడు ఇక్కడ చదవండి, లూకా శుభవార్త 6:36. అది అట్లాగే ఉంచండి, మళ్ళీ చదువుదురు కానీ. లూకా 6:36. మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉన్నాడు. అమ్మ మిమ్మల్ని అడుగుతా, అందుకోసం మళ్ళీ చదివేస్తూ ఉన్నా. మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండండి. ఇప్పుడు చదవండి మళ్ళీ పేతురు పత్రిక. అక్కడే ఉంది, నేను పరిశుద్ధుడనై. కరెక్ట్గా చదవండి, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక. అక్కడే ఉంది లూకా శుభవార్తలో. కనికరంగా అక్కడ ఆగిపోయారు. తేడా ఏందో మీరు చెప్పండి ఒకసారి. నాకు ఓపిక లేదులే కనుక దేవునికి స్తోత్రం, ముగించేస్తా. అమ్మా అక్కడికి ఇక్కడికి తేడా ఏందో చెప్పండి ఒకసారి.
పరిశుద్ధత కనికరమే, కానీ చెప్పే విధానం తేడా ఏంది చెప్పండి. ఇక్కడ ఏమన్నాడు అంటే, నేను పరిశుద్ధుడును కాబట్టి మీరేమై ఉండాలి, పరిశుద్ధులై ఉండాలి. నేను పరిశుద్ధుడనై ఉన్నట్టు అనలేదు అక్కడ. అది ఆ పాయింట్ పట్టుకోవాలి. అక్కడ ఏమన్నాడు అంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నట్టు అంటే నేనెంత పరిశుద్ధుడునో అంత పరిశుద్ధత ఏ మనిషికి రాదు. ఎందుకంటే పరిశుద్ధతలో ఆయనతో పరిపూర్ణుడు ఎవడు కూడా లేడు. ఆయన మహాపరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడనై ఉన్నట్టు అనలేదు అక్కడ. ఏమన్నాడు, నేను పరిశుద్ధుడును కాబట్టి మీరు కూడా పరిశుద్ధులే ఉన్నాడు. కానీ కనికరం దగ్గరకు వచ్చేసరికి ఏమన్నాడు, నేను ఉన్నట్టుగా మీరు కూడా ఉండొచ్చు అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అర్థమైంది ఇప్పుడు తేడా మీకు? కనికర విషయంలో ఏమన్నాడు, నేను కనికరము గలవాడనై ఉన్నట్టు మీరు కూడా కనికరము గలవారై ఉండండి. ఇప్పుడు మీరు చెప్పండి, దేవునిలాగా ఏ విషయంలో మనము సంపూర్ణముగా ఉండగలము అంటే కనికరము చూపించే విషయంలో దేవునిలాగా ఈ భూమి మీదనే మనం ఉండగలము. ఆమేన్ చెప్పండి గట్టిగా. బైబిల్ ఒక చక్కటి మాట రాయబడిందండి. పేతురు గారు చెప్తే ఏమన్నాడు అంటే, ఇక్కడ మనము కనికరాన్ని కలిగి ఉంటే, దేవుని ప్రేమను మనం కలిగి ఉంటే, కనికరము చూపించేవాడు కనికరము కలిగిన తీర్పే పొందుకుంటాడట. ఎక్కడా? ఇక్కడ నువ్వు కనికరాన్ని చూపించావు కాబట్టి నీకు తీర్పు తీర్చేటప్పుడు కూడా ఆయన కనికర పడతాడట. ఇక్కడ నువ్వు ఎన్ని ప్రవచనాలు పలికినా, ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని పాటలు పాడినా, దేవుని కోసం ఎన్ని త్యాగాలు చేసినా, కనికరము లేకపోతే కఠినమైన తీర్పు. ఏమన్నాడు, మీరెవరో నాకు తెలియదు. ఏమన్నాడు, మీరెవరో నాకు తెలియదు. ఒక ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళాడండి మందిరానికి. పరిసయ్యుడు మందిరానికి వెళ్ళి ఏం చేస్తున్నాడు అంటే, అయ్యా నేను దొంగను కాదు, వ్యభిచారిని కాదు, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటా. మనం ఒకసారి ఉన్నాం, ఆయన ఎన్నిసార్లు ఉంటాడట? అమ్మా మిమ్మల్ని ఎన్నిసార్లు? ఎంత గ్రేట్ అయినా, అవునా కదా? వారానికి 2 సార్లు నేను ఉపవాసం ఉంటాను. నాకు కలిగిన దాని అంతటిలో కూడా నేను ఏం చేస్తాడు, 10వ భాగము నేను ఇస్తాను. 10వ భాగము అంటే ఎంతది అమ్మా? ఈరోజు చాలామంది మనోళ్ళు క్రైస్తవులు కూడా 10వ భాగం గురించి ఏదో బోధించారని ఆ క్లిప్పింగ్ తీసేసి పెద్ద మేము సేవకులు అనిపించుకోవడానికి ఇక వాళ్ళు 10వ భాగం గురించి చెప్తున్నారు కాబట్టి వాళ్ళు తప్పుడు బోధకులు, మేము గొప్ప వాళ్ళు అనుకుంటారు. చూసారా పిచ్చిమోహమా? 10వ భాగం అనేది తక్కువ అసలు పాత నిబంధనలో. కొత్త నిబంధనలో ఏం చెప్పాడు తెలుసా? తాను వర్ధిల్లిన కొలది దేవునికి ఇవ్వాలి అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏది ఎక్కువ మీరు చెప్పండి ఇప్పుడు ఒకసారి. ఈయనది పెద్ద నేను ప్రసంగికుని అనుకుంటున్నాడు కానీ 10వ భాగం తక్కువ అండి. కలిగిన దానిలో ఎంత ఇవ్వాలి? 10వ వంతు. కానీ కొత్త నిబంధన సంఘానికి ఏం చెప్పాడు? ఉత్సాహంగా ఇవ్వాలి. ఇంకా ఏమన్నాడు అంటే వర్ధిల్లిన కొలది ఇవ్వాలట. ఎంత ఇవ్వాలి? అది మనకు చేత కాదు కాబట్టి ఇప్పటికి కూడా దైవజనులు ఏం చేస్తారంటే 10వ భాగం గురించి బోధిస్తున్నారు. 10వ భాగం గురించి బోధిస్తేనే క్లిప్పింగ్లు తీసి దాన్ని ఏదేదో చేసేసి బయటోడు కాదు ముందు దొంగోడు మనోళ్ళే ఉన్నారు చాలామంది. మేమేదో పెద్ద బోధకులు అనుకోవడానికి ఆ క్లిప్పింగ్ తీసేసి వాళ్ళు అది కరెక్ట్ కాదు, అది ఇది కరెక్టు అని చెప్పే వాళ్ళు ఉన్నారు. కానీ అసలు 10వ భాగానికే దిక్కు లేదు, ఇక వర్ధిల్లను కొలదిస్తారా? ఏమండి కొత్త నిబంధనలో ఏమని రాయబడింది? వర్ధిల్లిన కొలది మనము దేవునికి ఇవ్వాలి అని రాయబడింది. సరే మన సబ్జెక్ట్ అది కాదులే. కానీ ఇప్పుడు నేనేమన్నాడు, నేను 10వ భాగం ఇస్తున్నాను, నేను అన్ని చేస్తున్నాను, చివరికి ఆ సుంకరి వలె ఉండనందుకు నీకు వందనాలు. ఇప్పుడు ఆయన కనికరం ఉందంటారా? అమ్మా మిమ్మల్ని అంటే ఏలెత్తి చూపిస్తే ఏమన్నాడు? ఎన్నిసార్లు నువ్వు అనుకుని ఉంటావు, ఆమె భక్తి కంటే నా భక్తి నయంలే, ఆయన ప్రార్థన కంటే నా ప్రార్థనే నయంలే, ఆయన కంటే కొద్దిగా భక్తిలో నేనే నయంలే అని ఎన్నిసార్లు అనుకుని ఉంటావు. వీళ్ళందరూ ఎవరో తెలుసా? పరిసయ్యులు. ఎవరు చెప్పండి? పరిసయ్యులు. ఈ పరిసయ్యుడు ఏమంటున్నాడు? నేను నీతిమంతున్నయ్యా, నేను ప్రార్థనా పరున్నయ్యా, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటానయ్యా, కలిగిన దానంతట్లో కూడా 10వ భాగం ఇస్తానయ్యా. ఆ చోరుడైనటువంటి లేకపోతే ఆ సుంకరి వల్ల ఉంచినందుకు నీకు వందనాలు. అంటే చెట్టు అనేది ఉంది కానీ అసలు ఏం లేదంటే వేరు లేదు. ఏం లేదు? కనికరము అనేది లేదు. అది ఇందాక మనం చదువుకున్న కదా మత్తయి శుభవార్త 12:7లో మీరు కనికరము కలిగి ఉంటే ఏం చేస్తారు చెప్పండి? దోషిని నిర్దోషి అని, నిర్దోషిని దోషి అని మీరు తీర్పు తీర్చరు. ఆ సందర్భంలో చెప్పాడు యేసయ్య, నేను బలిని కోరువాడను కాను, ఏం కోరుతాను నేను? కనికరమునే నేను కోరువాడను అని ప్రభు మాట్లాడుచు ఉన్నాడు. కాబట్టి కనికర విషయంలో మనం ఎలా ఉండాలి అంటే దేవుని ఎంత కనికరాన్ని కలిగి ఉండాలట. ఎంత కనికరం?
అంత పరిపూర్ణముగా ప్రభువులు మనము జీవించాలి. ఇక ఆ తర్వాత ముందుకు వెళ్దాం. 12వ అధ్యాయంలో త్వరగా 5 నిమిషాల టైం ఉంది, 5 నిమిషాల్లో ముగించేస్తాను. 12వ అధ్యాయములో 9వ వచనం నుండి 13వ వచనం వరకు మీరు చదువుకుంటే, ఊచ చెయ్యి అంటే ఎండిపోయిన చెయ్యి కలిగిన వాడిని యేసయ్య దగ్గరకు తీసుకొచ్చారండి. సరే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తిని బాగు చేశాడు. జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తిని ఆయన బాగు చేశాడు. బాగు చేయగానే వీళ్ళేమన్నారు, ఆ వ్యక్తిని బాగు చేశాడు అనే ఆనందం కంటే వీళ్ళ బాధ ఏందో తెలుసా? ఏ రోజు చేశాడు ఆయన? పిచ్చిమోహం, అసలు ఆయన బాగుపడ్డాడు, చెయ్యి ఎండిపోయిన చెయ్యి వచ్చేసింది అని సంతోషపడాల్సింది పోయి, నువ్వు విశ్రాంతి దినమందు బాగు చేయడమేంది అంటున్నారు యేసయ్యని. ఏమన్నారు? నువ్వు విశ్రాంతి దినమందు బాగు చేయడం ఏంది అంటే, అప్పుడు యేసయ్య అన్నాడు కదా, సరే విశ్రాంతి దినమని నీ కొడుకో కూతురో గుంటలో పడితే నువ్వు బయటికి తీయవా? నీ గాడిదో లేకపోతే ఏదైనా ఏదైనా పడ్డదనుకున్నా, అందులో గొర్రె పిల్లో ఏదో పడ్డదనుకుందాం, అది విశ్రాంతి దినమని దాన్ని అలాగే వదిలేస్తావా? నేను కూడా అదే పని చేశాను. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రైట్. యేసయ్య ఎందుకు వచ్చాడు అంటే, విశ్రాంతి దినమును ఆయన ఆచరిస్తూ ఒకవైపున ఆయన ధర్మశాస్త్రాన్ని కూడా అనుసరిస్తూ ఏం చేశాడు అంటే, నేను ధర్మశాస్త్రం కంటే గొప్పవాణ్ణి అని చెప్తున్నాడు. మీకు అర్థమవుతుంది ఈ మాట? రైట్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. వాళ్ళు ఏం చేశారు అంటే, ఈ చిన్నదానికే, మనకు చిన్నదే కానీ వాళ్ళకు చాలా పెద్దది. ఏంటది? ఆచారాన్ని ఆచరించలేదు, పద్ధతులు ఆచరించలేదు. ఈరోజు లోకానికి కూడా కోపం ఎందుకు తెలుసా? క్రైస్తవులంటే వాళ్ళతో పాటు మనం నడవం కాబట్టి. అంతకుముందు వారం మనం నేర్చుకున్నాం కదా, మేము పిల్లలను గురోవి ఊదుతున్నప్పుడు మీరు డాన్సులు వేయలేదు, మేము ఏడుస్తున్నప్పుడు మీరు రొమ్ములు బాదుకోలేదు. అంటే ఏంటి? మేము తానా అంటే మీరు తందానా అనలేదు, మాతో పాటు మీరు నడవలేదు కాబట్టి అందుకు వారికి కోపం అండి. ఇప్పుడు ఈ ఆచారమును యేసయ్య ఆచరించలేదు కాబట్టి వారికి ఎంత కోపం వచ్చిందో. ఎంత కోపం అంటే చివరికి దీనిని బట్టి యేసయ్యను చంపాలి అనుకున్నారు. ఉంది అక్కడ కింద వచ్చిన చదవండి ఒకసారి. ఇలాగున యేసయ్య చేశాడు కాబట్టి 14వ వచనములో, 12వ అధ్యాయము 14వ వచనములో మీరు చదువుకుంటే, వెలుపలికి పోయి ఆయనను ఎలాగున చంపాలా అని ఆయనకు విరోధముగా వారు ఆలోచన చేస్తున్నారు. ఏం చేశాడు యేసయ్య? ఊత చేయగలిగిన వాడిని బాగు చేశాడండి. విశ్రాంతి దినమందు ఆనందపడాల్సింది పోయి ఏం చేస్తున్నారు వీళ్ళు? నువ్వు విశ్రాంతి దినాన్ని ఆచరించలేదు అంటే మనకేం ముఖ్యమో తెలుసా? ఆచారాలు ముఖ్యం. ఏం ముఖ్యం? అసలు ఎందుకు చేస్తామో తెలియదు, ఆ పద్ధతులు ఎందుకు వస్తాయో తెలియదు, కానీ మనం చేయకపోతే అమ్మో చేయకపోతే ఎట్లా? కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా. నిన్న వెళ్ళే కార్యక్రమం వచ్చిందా నీరోష? దేవునికి స్తోత్రం. నిన్న కార్యక్రమానికి వెళ్ళాం అంటే అక్కడనే కాదు ఎక్కడైనా, ఈ కార్యక్రమం అయిపోయినాక ఈ అమ్మాయికి ఏదో వేస్తామని తీసిపోతాం. దీన్ని ఏమంటారు? ఇది సొరకలేదు వేస్తారుగా అమ్మా, చిటికలా చిటికన్న మరి ఇది అనుకుంటారు, మళ్ళీ సొరక ఏదో చిటిక అనుకుందాం. వాళ్ళు ఇది చెప్తున్నా నాకు అర్థం కాల. తర్వాత అర్థమైంది. ఏందమ్మా అంటే, అమ్మాయికి సొరకేయడానికి తీసుకెళ్తారట. నేను అన్నా కదా, అసలు ఏమని ఉందమ్మా ఈ రోజుల్లో ఎవడు చేస్తున్నాడు అదంతా కూడా, అది అక్కర్లేదు. అప్పుడంటే సరే ఏం చేశాడు తెలిసి తెలియక ఎవడు చేశాడు, కానీ ఇప్పుడు తీసుకెళ్ళి అలా పెట్టేస్తే అసలు ఎందుకు పెట్టాలి? అది అమ్మా పాలు అరుగుతాయా? మరి నాకు బాగానే అరిగింది, నేను 42 సంవత్సరాలు బాగానే ఉన్నా. ఇప్పుడు దేవునికి స్తోత్రం, నాకు ఏ సొరకాయలే. మా అక్కయ్యలిద్దరు కూడా ఏ సొరకాయలా, నా కొడుకులిద్దరికి ఏ సొరకాయలా, 6 అడుగులు ఎత్తున్నాడు ఇప్పుడు ఆయన. దేవునికి స్తోత్రం. పాలు అరుగుతాయట, పాలు అరుగుతాయి. ఎవడు చెప్పాడు మీకు అసలు? ఏడ సొరక ఎత్తే పాలు అరుగుతాయా? ఎవడంటే చెప్పింది మీకు అసలు? ఏ డాక్టర్ చెప్పాడు మీకు? చెప్పలే. అది ఏంటంటే పెద్దలు ఎందుకు చేశారో మనకు తెలియదు, మనం చేయాలి. ఏగిపోతే అట్ట మీకు వచ్చిన తెలుసా? ఎవడో ఒకసారి అట్లా చేశాడు, బాగా కాల్చి ఇట్లా పెడితే లోపల ఇన్ఫెక్షన్ వచ్చి 4 రోజుల పిల్ల హాస్పిటల్లో ఉండి చచ్చిపోయిందండి చివరికి. మీ ఆచారాల వల్ల చంపమాకండి జనాలని, బతికించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆచారాలు చంపేస్తాయి, బతికించేది ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యము. నీ వాక్యము నన్ను బ్రతికించొచ్చు ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మదిని కలిగించొచ్చు ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆచారాలు మనుషులను చంపేస్తాయి. వీళ్ళు ఏమనుకున్నారు తెలుసా? విశ్రాంతి దినమును ఆయన ఆచరించలేదు కాబట్టి ఏం చేయాలనుకున్నారు? ఆయన్ని చివరికి చంపాలి అనుకున్నారు. ఆ రోజు భౌతికంగా యేసయ్యను వారు చంపాలి అనుకున్నారు. ఈరోజు మన జనాల్ని కానీ, లేకపోతే క్రీస్తును నమ్మిన వారిని కానీ, అన్యులను కానీ దేంతో చంపేస్తామో తెలుసా? చెప్పాలి గట్టిగా. ఇదే పెద్ద ఆయుధం. ఏందది? ఆ రోజు వాళ్ళు భౌతికంగా యేసయ్యను చంపాలి అనుకున్నారు. ఈరోజు మన నాలుగుతోనే మనం ఏం చేస్తున్నామో
చంపేస్తూ ఉన్నాము. ప్రభునందు ఆత్మీయులారా, మారు మనసు పొందుదురుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరి చంపాలి అనుకున్నప్పుడు యేసయ్య ఏం చేశాడు? అక్కడ ఏయ్ నా ధైర్యం చూస్తారా అని నిలబడలేదు. అక్కడ ఆయనకు తెలుసు. అందుకొరకు ఆయన ఏం చేశాడు అంటే ఆ ప్రాంతము నుండి వేరే ప్రాంతానికి ఆయన వెళ్ళిపోయాడు. అంతకుముందు అధ్యాయులు మీకు చెప్పే కదా, శిష్యులకు ఏం చెప్పాడు అంటే ఈ పట్టణంలో ఎవడైనా మిమ్మల్ని చంపడానికి చూస్తే, హింసిస్తే వెళ్ళండి అని కాదు, పారిపోండి అన్నాడు. అక్కడి నుంచి ఏం చేయమన్నాడు? పారిపోండి అన్నాడు. నా దేవుని కోసం నేను నిలబడతా అంటే సావు. మరి అక్కడ హతసాక్షిగా ఒకవేళ నువ్వు చంపబడడానికి అవకాశం ఒకవేళ ఉందనుకోండి, అంటే ఎలాగునా 10 మంది వచ్చారు, నేను గట్టిగా పట్టుకున్నారు, ఇక నువ్వు తప్పించుకునే మార్గం లేదు, అప్పుడు నువ్వు చనిపోయావు అనుకోండి, హతసాక్షిగా నువ్వు స్వీకరించబడతావు. అంతేగాని నేను తన్నులు తినాలి దేవుని కోసం, నేను చావాలి అని నియంత్రణ నువ్వు పోయావు అనుకోండి, అది స్వీకరించబడదు. అర్థమైన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్య చెప్పాడు స్వయంగా, ఇక్కడ ఎవరైనా మిమ్మల్ని హింసించినప్పుడు ఏం చేయమన్నాడు? మీరు పారిపోండి, వేరొక పట్టణానికి మీరు పారిపోండి అన్నాడు. ఇక్కడ యేసయ్య కూడా ఏం చేశాడు? ఆయన చంపాలి అనుకున్నప్పుడు ఏం చేశాడు? అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు. అదే అధ్యాయంలో మళ్ళీ తిరిగి వచ్చాడు ఆయన. ఎందుకు అంటే తండ్రి అయిన దేవుడు చెప్పాడు కాబట్టి, ఆయన చిత్త ప్రకారం ఆయన చెయ్యాలి కాబట్టి మరలా పట్టణానికి ఆయన తిరిగి వచ్చాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే దేవుని చిత్త ప్రకారంగా మనం జీవించాలి. ఆచారాల కంటే దేవుని వాక్యము అనేది మనకు ప్రాముఖ్యమై ఉన్నది. మిగతా విషయాలు వచ్చేవారం మనం ధ్యానం చేసుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక.